పార్టీ మారడం ఖాయం, నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్, వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాజకీయ నిర్ణయాలు, ఇక్కడి నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన మల్లారెడ్డి, కాంగ్రెస్ లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ, బీఆర్ఎస్ లోనే ఉంటానన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అంటూ ఇది ఏం రాజకీయం అర్థం కాదు. ఇక్కడ మల్లారెడ్డికి ఇప్పుడు అత్యవసరంగా రక్షణ కవచం కావాలి. మల్లారెడ్డిని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రక్షించేంత శక్తి కేసీఆర్కు లేవు. ఆయన రెక్కలు ఇరిగిపోయినాయి, ఈయనను కాపాడే పరిస్థితి లేదు. ఆయన బిడ్డనే ఆయన కాపాడుకునే పరిస్థితిలో లేడు. కాబట్టి మల్లారెడ్డి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు, అనేకమైనటువంటి భూ కబ్జాలు, అనేకమైనటువంటి దందాలతోటి సంపదను కొల్లగొట్టిండు. అక్రమ కాలేజీల ద్వారా అక్కడ ఒక భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఈయనను కాపాడాలంటే రెండు ఆప్షన్లు, ఒకటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే కాంగ్రెస్, అది కాంగ్రెస్ లేదా బీజేపీ, రెండిట్లలో ఏదో ఒకటి చేరాలి. అయితే కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి ఎంట్రీని లోకల్ నాయకత్వం ఎవరు ఒప్పుకుంటలేదు. ఎందుకంటే మల్లారెడ్డి చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కావు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మల్కాజ్గిరి సీట్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మల్కాజ్గిరిలో సీటు నెగ్గడం కోసం కాంగ్రెస్ పార్టీ మరి మల్లారెడ్డిని ఆహ్వానిస్తుందా, మల్లారెడ్డిని తిరస్కరిస్తుందా అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే భారతీయ జనతా పార్టీలో మల్లారెడ్డి ఎందుకు చేరతలేడంటే, భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి టికెట్ ఆల్రెడీ ప్రకటించేసింది కాబట్టి అక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి ప్రధాన ఆప్షన్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటా ఉన్నాడు మల్లారెడ్డి. అయితే మల్లారెడ్డి ఎంట్రీని మాత్రం ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మల్లారెడ్డి పరిస్థితిగా మల్లారెడ్డికి మిగిలిన ఏకైక ఆప్షన్ కేఏ పాలన కలవాలి, లేకపోతే కమ్యూనిస్ట్ నారాయణ అన్న, ఇద్దరిట్లో ఎవరినో కలిస్తే మల్లారెడ్డి గారికి కొంత ఉపశమనం.